మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు, నీవు పడిపోయి ఉంటున్నావేమో. రక్షణ తీసుకొని ఉన్న తర్వాత చాలామంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే శ్రమల వలన కృంగిపోయి పడిపోయి ఉంటారు. దేవుడు ఇక్కడ నీతోనే మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు పడినను 7 మార్లు పడినను తిరిగి లేస్తాడని సెలవిస్తున్నాడు. మనలో ఏ నీతి లేదు కదా, ఎలా లేస్తాడు అనుకోవచ్చు. ఎవరైతే రక్షణ తీసుకొని ఉంటున్నారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుకొని ఉంటున్నారో ప్రతి ఒక్కరు కూడా యేసయ్యలో నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కాబట్టి తిరిగి లేస్తాడు. ఎవరు కూలిపోయేదంటే భక్తిహీనులు. నటిస్తూ ఉంటారు కదా, చర్చికి వస్తే నటిస్తూ ఉంటారు కదా పాస్టరయ్య దగ్గర. వాళ్ళు ఏం చేస్తారు, కూలిపోతారు. అలాగనే పడిపోయి తిరిగి లేవలేరు. నువ్వు వారిలాగా నటించలేదు. నువ్వు భక్తి చేసావు, బాగున్నావు, కానీ నీకు వచ్చిన శ్రమ వలన నువ్వేమైపోయినావు? ఆ శ్రమను ఎలా జయించాలో తెలియక శ్రమలో పడిపోయి కృంగిపోతూ ఉంటున్నావు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వేం బాధపడవద్దు. ఖచ్చితంగా దేవుడు మళ్ళీ నిన్ను క్షమిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. నీవు అలా తప్పు చేశావని దూరం అయిపోకు. దేవుని దగ్గరికి మళ్ళీ రా. ఆయన ఖచ్చితంగా క్షమించేవాడే ఉంటున్నాడు, కృప చూపించేవాడే ఉంటున్నాడు. మళ్ళీ నిన్ను ఎక్కడ పడిపోయావో అక్కడే లేవనెత్తే దేవుడే ఉంటున్నాడు. నీలో యేసుక్రీస్తు యొక్క నీతి ఉంది కాబట్టి తిరిగి లేయి దేవుణ్ణి మహిమపరచు. భక్తిహీనుల్లాగా మనము ఉండకూడదనేదే దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడవైన తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో ప్రభా, ఎవరైతే నా తండ్రి రక్షణ తీసుకొని ప్రభా వారికి వచ్చిన శ్రమను బట్టి పడిపోయి ఉంటున్నారో మళ్ళీ నీ దగ్గరికి వస్తే క్షమిస్తాడు, క్షమించుడని ఎవరైతే బాధపడుతూ ఉంటున్నారో ప్రభువా, నిజంగా అటువంటి బిడ్డలను నజరేయుడైన యేసు నామంలో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. భక్తిహీనుల్లాగా కూలిపోకోకుండా తండ్రి మళ్ళీ వారి జీవితాలను కట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.